వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను. వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ. గౌతమన్న నాయకత్వం, గౌతమన్న నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్నిసార్లు నాయకత్వాలు మారినా కూడా, అగ్రకులాలు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కూడా అధికారం మారుతుందే తప్ప దళితులపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన దాడులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆగడం లేదు. దీన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు విజయవాడ ధర్నా చౌక్లో ఈ నెల 24వ తారీఖున దళిత రణబేరిని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన నాయకులు, అంబేద్కర్ వారసులైనటువంటి ఎస్సీ, ఎస్టీలు ప్రతి ఒక్కరూ విజయవాడలో జరిగే 24వ తారీఖు ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరై మన బహుజన్ సమాజ్ పార్టీని మద్దతిచ్చి, మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి మన బహుజనులకు ప్రతి ఒక్క విషయంలోనూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జై భీమ్ మిత్రులారా, మన రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఆధిపత్య కులాలు అధికారాన్ని ఒక మనిషి సట్టు మార్చుకున్నంత ఈజీగా అధికారాన్ని మార్చుకుంటూ బడుగు బలహీన వర్గాలైన దళితులపైన దాడులు చేస్తున్నారు. గతంలో వైసీపీ పరిపాలనలో మనం చాలామంది చూసాము. డాక్టర్ సుధాకర్ను కరోనా టైంలో మాస్క్ రాలేదన్న పాపానికి అతన్ని రోడ్డుపైన చిత్రహింసలు చేసి బట్టలు ఊడదీసి శిరోమండలం చేసి తన చిత్రహింసలకు గురి చేసి చంపేసిన ఘనత వైసీపీ పరిపాలనలో జరిగింది. అలాగే ఒక దళిత డ్రైవర్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా వైసీపీ పరిపాలనలో జరిగింది. ఇవన్నీ ఎత్తుకుంటే ఈనాడు కూటమి ప్రభుత్వం అయిన టీడీపీ పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్లలో చేసిన బడుగు బలహీన వర్గాలపైన దాడులు ఈ 18 నెలలనే పూర్తి చేశారని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. కావున మనము బడుగు బలహీన వర్గాలైన మనం అందరము ఏ పార్టీ వచ్చినా కూడా మనకు న్యాయం జరగనివ్వరు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటే ఆ అధికారానికి సంబంధించిన కులాలు మొట్టికే అభివృద్ధిలో చెందుతాయి తప్ప బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ అభివృద్ధి వైపు జరగనీయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు గౌతమ్ కుమార్ గారు విజయవాడలో ధర్నా చౌక్, గాంధీనగర్ చౌక్లో దళిత ధర్నా రణబేరి కార్యక్రమాన్ని చేపట్టారు. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలైన మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న దళిత మేధావులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ విజయవాడ దళిత రణబేరి సభను జయప్రదం చేయవలసిందిగా జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.